వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గర కానీ ఈరోజు ఎలక్షన్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర పోయిన సంఘటన కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలా ఆయన ప్రవర్తన అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎన్నికలు అయిపోయి 7 నెలలు కావస్తూ ఉంది. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ అధికారంలోకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని 5 సంవత్సరాలు నిరంతరం 144 సెక్షన్ పెట్టారు. 5 సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా 30 యాక్ట్ అమలు చేసినారు. ప్రతిపక్ష నాయకులను రోడ్లకి రానికుండా చేసినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు గొలుసులేసి తాళాలేసి బయటికి పోనీకుండా చేసినారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే రీతిలో మీరు పరిపాలన చేసినారు. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి మీ ఇష్టం, మీరు తిరగాలంటే తిరుగుకోండి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తాం. పోలీస్ వ్యవస్థలను మాట్లాడుతున్న బట్టలు కూడా తీసుకొడతామని, బట్టలు కూడా తీస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. పోలీసులు ఇదే పోలీసులనే కదా గత 5 సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు. ఈరోజు బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు. రిటైర్ అయినా 7 సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు. వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ నీ చేతిలో నీ అడుగులకు మడుగులు ఎత్తి నువ్వు చేసిన వాళ్ళను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఈరోజు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నావు. నువ్వు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు. ఆ రోజు మా పక్కన మా సోదరుడు బీటెక్ రవి గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, రఘురామకృష్ణరాజు గారిని, అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ముసుగులేసి తీసుకుపోయినప్పుడు అప్పుడు పోలీసులు పనిచేయలేదా నీకు? అప్పుడు పోలీసులు చేసింది కరెక్ట్, ఈరోజు పోలీసులు చేసింది తప్ప? నీ ఇష్టం వచ్చినట్లు అధికారం కోసం మాట్లాడుతుండవు. అంటే ఉనికి పోయింది. అరాచకం చేసి, అవినీతి చేసి, రాజ్యాంగాలను భ్రష్టు పట్టించి, వ్యవస్థలను నీరుగార్చి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 151 సీట్లు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు 5 తీసి 2 1తో నువ్వు రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపించిన పరిస్థితి చూస్తూ ఉంటే నీకు మతి భ్రమించిందో, ఫ్రస్ట్రేషన్లో ఉండావో, నీ మనసు ఏమైనా గాయమైపోయి మానసికంగా దెబ్బతిన్నావో అర్థం కాలేదు. కానీ ఉనికి కోసం మాట్లాడుతున్నట్టుంది. అసహించుకుంటా అంటారు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను చూసి ఈరోజు.